రాజకీయాల్లోకి వస్తే మనకి పదవులు వస్తాయని. ఈరోజు 14లో కానీ 19లో కానీ ఒక ఉప ముఖ్యమంత్రి వస్తే రానున్న పిల్లలు కూడా అరే మనకి బీసీలకి ఒక ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు, ఇది కొనసాగుతుంది, మేము కూడా రాజకీయాల్లోకి వస్తే మాకు పదవులు వస్తాయని ఒక ఆలోచన, ఒక చైతన్యం వస్తుంది. కానీ ఈరోజు మీరు దాన్ని తుంచేశారు. దానికి సంబంధించి ఒక ఆయన మాట్లాడతాడు, అధికారాలే లేవని. రాజకీయాలలో అందరూ గమనించాల్సిందల్లా ఒకటే, మీరందరూ ఇక్కడ ఉన్నారు, పత్రికా విలేకరులు, మేధావులు చాలా మంది రాష్ట్రంలో ఉన్నారు. అంబేద్కర్ మనకి రాజ్యాంగం కలిగించినప్పుడు, ఫస్ట్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కలిగించినప్పుడు, చాలా దశాబ్దాల కాలంగా మీరు చూసుకున్నప్పుడు ఎవరో వాళ్ళ ఇంట్లో వాళ్ళనో వీళ్ళనో ఎమ్మెల్యేలు గానో ఎంపీలు గానో పెట్టి స్థాయి దగ్గర నుంచి ఈరోజు స్వతంత్రంగా ఏదైతే ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీస్ లో వాళ్ళు రాజ్యాధికారం తీసుకునే దిశగా ఈరోజు కాలం క్రమేణా చూసుకుంటే డెవలప్ అయ్యారు. అదేవిధంగా ఈరోజు ఒక ఉప ముఖ్యమంత్రిని మీరు ఇచ్చిన దాన్ని కొనసాగిస్తావు 20 సంవత్సరాల పాటు, అది కూడా బీసీలు అందరూ కూడా దాన్ని పెద్ద ఎత్తున తీసుకునే స్థాయి ఈరోజు మాకు వచ్చేది. మేము గౌరవించలేదన్నాడు, మీరు గౌరవించవచ్చుగా. అంటే మీరు పదవి ఇచ్చి మీరు ఇవ్వచ్చుగా అధికారాలు, ఎవరు వద్దని లేదే, ఎందుకు దాన్ని తుంచేశారు? ఈరోజు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రాష్ట్రంలో బీసీ సోదరులు కానీ అందరూ కూడా పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారు, మేము 15 సంవత్సరాల పాటు ఈ కూటమి అలాగే ఉంటుంది, 15 సంవత్సరాల పాటు మేము అధికారంలో ఉంటాము. సరే, అధికారంలో ఉంటారా లేదా 29లో ప్రజలు నిర్ణయిస్తారు, అది పక్కన పెడదాం. కానీ మీ ఆలోచన ప్రకారం మేము 15 సంవత్సరాల పాటు కూటమిలో ఉంటామని చెప్తున్న మీరు, అంటే ఇంక ఈ 15 సంవత్సరాలు ఉప ముఖ్యమంత్రి ఇవ్వరనే కదా. ఈ 15 సంవత్సరాల పాటు ఇంకా బీసీలకు ఉప ముఖ్యమంత్రి లేదు, ముఖ్యమంత్రి ఆయన, డిప్యూటీ ముఖ్యమంత్రి ఈయన. అంటే ఇంకా 15 ఇయర్స్ పాటు బీసీలకి మేము డిప్యూటీ సీఎం ఇవ్వము అన్నది మీరు మీ మాటల్లోనే తేలిపోతుంది. మేము ఇంతమందికి పంచాయతీ ఇవన్నీ కాదు, మాకు సర్పంచ్లు ఇచ్చాం, ఇచ్చాం, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ ఇచ్చేసాం. మీరు 30 సంవత్సరాలు, ఈయన రాజ్యసభలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఇచ్చాడు బీసీలకి. ఒక హక్కుగా ఉన్నదాన్ని ఈరోజు ఎందుకు తీసేశారని అడుగుతా ఉన్నా. ఏమన్నా అంటే మేము జిల్లా స్టేట్ ప్రెసిడెంట్, మీ పార్టీలో స్టేట్ ప్రెసిడెంట్లు ఇచ్చుకున్నారు, అదెవరికి కావాలి? ఒక రాజ్యాంగబద్ధమైన ఒక హోదా, ఒక డిప్యూటీ సీఎం, ఇది పార్టీకి సంబంధించింది కాదు కదా. స్టేట్ డిప్యూటీ సీఎం అంటే అన్ని పార్టీలకు సంబంధించిన ఒక పదవి, దాన్ని తీసేసి మా పార్టీ అధ్యక్షుడిని చేసుకున్నాం. మీ పార్టీ అధ్యక్షుడు మీ ఇంటర్నల్ మ్యాటర్, అది కూడా ఏంటి దారుణం, ముగ్గురిని చేశాడు. ఆ ముగ్గురికైనా ఒకరికైనా ఇవ్వచ్చుగా. మొన్న కూడా చెప్పా, మా అచ్చం అన్న నా అంత కటౌట్లు ఎవరికీ లేదన్నాడు, ఆ కటౌట్కి కంటెంట్ లేదని ఇవ్వలేదా? ఇప్పుడున్న మా సీనానికి అంత సీన్ లేదని ఇవ్వలేదా? ఇంతకుముందున్న కళా వెంకటరావునికి ఆ ఫేస్ లో కళ లేదని ఇవ్వలేదని అడుగుతున్నా. వీళ్ళందరూ సీనియర్లే కదా, మీ పార్టీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు కదా, ఒకరికి అవకాశం ఇచ్చుండొచ్చు కదా. మా హయాంలో ముగ్గురికి అవకాశం కల్పించాం. సెట్టిపల్లికి సంబంధించి బోసన్న కల్పించాం, కొప్పుల వెలమకు సంబంధించి ధర్మాన కృష్ణన్నకి, ముత్యాల నాయుడానికి కల్పించాం. ఈ విధంగా ఒక ఆనవాయితీగా ఉంటే అన్ని వర్గాల బీసీల్లో కూడా ఒక అవకాశం వచ్చుండేది కదా అంట. దాన్ని ఈరోజు మీరు తీసివేసి బీసీలు అంటే పనికిరారని మేము అవి ఇచ్చాము ఈ ఇచ్చామంటున్నారు. అవి ఇచ్చాము ఈ ఇచ్చామన్నది కాదు, ఇది ఎందుకు తీశారు? ఈరోజు నేను పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతా ఉన్నా ఈ మాట. పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక పార్టీ, ఆయన ఒక జనసేన పార్టీ పెట్టుకున్నాడు. ఆ జనసేన పార్టీ పెట్టుకుని ఆయనైనా అంటే ఆయనకి బీసీలతో సంబంధం లేదనే, బీసీలు అవసరం లేదనే, లేకపోతే నేను ఒక్కడనే డిప్యూటీ సీఎం అయిపోతే చాలనే ఒక ఆనవాయితీ ఉన్నదాన్ని ఎందుకు తొలగించారు? సరే, మా పాలసీ 5 మందికి ఇవ్వాలని, అన్ని వర్గాలకి ఇవ్వాలని. మీ పాలసీ గతంలో ఇద్దరికి ఉండింది కదా. కాపు సోదరులకు ఇచ్చారు, సంతోషమే, స్వాగతిస్తున్నాం. వాళ్ళు కూడా గతంలో అంతకన్నా పెద్ద పదవి ఎప్పుడు చూడలేదు, వాళ్ళకి ఇచ్చారు. మాకున్నదాన్ని ఎందుకు తీసేశారు? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు దీని మీద మాట్లాడట్లేదు? పవన్ కళ్యాణ్ గారికి బాధ్యత లేదా? ఏమన్నా అంటే కొంతమంది ఎవరో చూశాను, అనిల్ కుమార్ యాదవ్ దీని కులాలు రాజకీయాలు తీసుకొస్తున్నారని. మేము తీసుకొచ్చేది ఏంది?
మొన్న అసెంబ్లీలో బీసీలకి అది ఇది మాట్లాడింది మీరు కాదా? మీరు కాదా అని అడుగుతా ఉన్నా. ఎవరైనా చెప్పినప్పటికీ కూడా ఒక పదవి వచ్చే దగ్గరే పదవి తీసేసిందని అడిగితే మాత్రం ఈ వచ్చినాయా అంటే మీరు మాత్రం అసెంబ్లీలో మాత్రం మీకు నచ్చినట్టు మాట్లాడుకుంటారా? ఏం న్యాయం అడుగుతా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా, ఏం మీ పార్టీ దీనికి వ్యతిరేకమా? మీ పార్టీ సిద్ధాంతం దీనికి వ్యతిరేకమా? లేకపోతే నీకు ఇచ్చారు కాబట్టి ఇంకొకరు ఉండకూడదు అనేది మీ ఆలోచన విధానం? ఏదో ఒకటి చెప్పండి. ఎస్, మేము పవన్ కళ్యాణ్కి ఇచ్చుకున్నాం కాబట్టి ఇంకో బీసీ సమకూలంగా ఉండకూడదు అని మేము ఇవ్వలేదు. లేదు అంటే ఒక బీసీకి ఉప ముఖ్యమంత్రి ఇస్తే పవన్ కళ్యాణ్ లాగా ఆయనకి స్పెషల్ ఫ్లైట్లు వేయాలి, ఆయనకి వెళ్తే చాపర్లు వేయాలి, ఆయనకు కూడా అంతమంది సెక్యూరిటీ ఇవ్వాలి. ఎందుకంటే హోదా ఒకటే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం చేసినప్పుడు ఇంకొక బీసీని డిప్యూటీ సీఎం చేసినట్టు అప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ ఫ్లైట్లు, స్పెషల్ చాపర్లు, స్పెషల్ మీటింగ్స్ అదే విధంగా ఈయన కూడా ఇవ్వాలి కదా. ఆ స్థాయి ఒక బీసీ వ్యక్తి సరిపోడని మీరు ఇవ్వలేదా అనేది మాత్రమే ఈ రోజు మా అందరికి కూడా అనుమానాలు కలుగుతా ఉన్నాయి. కాబట్టి మేము అడుగుతా ఉన్నాం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బాధ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు నాకేమి ఇవ్వరు కదా, అది మాకేమి ఇవ్వరు కదా. మీ పార్టీలో మా సోదరుడు అచ్చెన్న అవుతాడో, కళా వెంకటరావు, ఇంకొకరు ఎవరైనా కానీ, లేకపోతే మా జిల్లా నుంచి మా రవీణ కూడా అవుతాడో సంతోషం. మేము రేపు భావితరాల్లో మా బడుగు బలహీన వర్గాలు ఆ స్థాయికి ఇంకా కూడా ఇంకొక 20-30 సంవత్సరాల పాటు మా వాళ్ళకి ఒక పదవి వస్తుందంటే సంతోషిస్తాం. ఈరోజు దీనికి సంబంధించిన ఏదో ఒక పాలసీ చెప్పండి అబ్బా. మీరే అన్నారు కదా మాకు పాలసీ ఉందని. ఆ బీసీలకి అధికార గౌరవాలు లేదు, మేము ఇవ్వలేదు, మీరు ఇవ్వండి. మీరు అంటున్నారు కదా, మీరే ఇచ్చి నెత్తిన పెట్టుకొని పవన్ కళ్యాణ్కి ఏ విధంగా డిప్యూటీ సీఎం ఇచ్చి ఆయనకి ఏ విధంగా ఇచ్చారు అదే విధంగా ఒక బీసీ సోదరుని మీరే చెప్తున్నారుగా 30 సంవత్సరాలుగా బీసీలకి మేమే కొండ దండ అండ. ఆ స్థాయిని పెంచండి అనేది మేము అడుగుతా ఉన్నాం. ఇప్పుడైనా సరే 3 నెలల్లో 4 నెలల్లోనో మంత్రివర్గ విస్తరణ ఉందంటున్నారు, దాంట్లో అయినా ఇవ్వండి అని అడుగుతా ఉన్నాం. అది కూడా ఇచ్చే పని లేదు. ఏమన్నా అంటే వాళ్ళ ఇంటర్నల్ మాత్రం ఒకటి చెప్తుంటారు అక్కడక్కడ ఎమ్మెల్యేలు, మా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలి, మా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలని. ఇది నేను చెప్పేది కాదు, మీరు అందరూ చూస్తున్నారు కదా. తెలుగుదేశం పార్టీ అనేక మంది కూడా మా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పెంచారు అంటే మీ లోకేష్ గారిని డిప్యూటీ సీఎం పెంచుకునే దానికి మాత్రం మీరు అందరు గొంతులు ఎత్తుతారు, కానీ ఒక బీసీకి డిప్యూటీ సీఎం ఇచ్చేదానికి మాత్రం మీకు చెల్లుబాటు కావట్లేదా? అలాగే ఇంకొక అన్న దాదాపు 40-50 సంవత్సరాలుగా బీసీ ఉద్యమాల కోసం ఫైట్ చేసిన కృష్ణయ్య గారు, ఆయన బీసీ ఉద్యమాల్లో చేశాడని రాజ్యసభ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. సరే, కారణాలు ఏవైనప్పటికీ ఎన్నికలు ఓడిపోయిన తర్వాత ఆయన పార్టీ మారారు, తర్వాత బీజేపీలో ఆయన అయ్యారు. ఈ రాష్ట్రాల నుంచే రాజ్యసభ అయ్యాడు. బీసీల కోసం పోరాటం చేసే కృష్ణయ్య గారిని కూడా అడుగుతా ఉన్నా, అన్న ఇట్లాంటి ఒక అన్యాయం ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది, మనకు ఒక ఇచ్చిన హక్కుని ఈ రోజు మళ్ళీ తీసేసుకోవడం జరిగింది, దీనికి సంబంధించి కనీసం మీరు గొంతెత్తరా? దీనికి సంబంధించి మీరు ప్రశ్నించరా? లేదా నాకు రాజ్యసభ వచ్చేసింది చాలు నా పని అయిపోయిందని మీరు అనుకుంటున్నారా? మీలాంటి పెద్దలు మేధావులు ఇట్లాంటివి జరిగినప్పుడు మీరు గొంతెత్తాల్సిన, ఎందుకంటే 40 సంవత్సరాల పాటు పోరాటం చేసిన వాళ్ళు, మా అందరికీ ఆదర్శంగా నిలబడిన వాళ్ళు, బడుగు బలహీన వర్గాలలో కొట్లాడిన వాళ్ళు, పిల్లల భవిష్యత్తు కోసం కొట్లాడిన మీరు కృష్ణయ్య గారు ఇట్లాంటి కీలక సమయాల్లో ఎన్ని ఇచ్చినా ఒక పక్కనెత్తు డిప్యూటీ సీఎం అనేది ఈ రోజు మీరు చెప్తున్నట్టు డిప్యూటీ సీఎంకి అధికారాలు పవన్ కళ్యాణ్కి ఇచ్చే స్థాయిలో ఒక బీసీకి కూడా ఇదే ఇచ్చి ఆ గౌరవాన్ని ఇవ్వాలని మీరు ఎందుకు కోరట్లేదో నిజంగా బాధ వేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా మీరు స్పందించాలని, మీరు అడగాలని, మీరు దీనికోసం తప్పకుండా గతంలో ఉద్యమించినట్టు దీని మీదుగా ఉద్యమించి ఒక బీసీ సోదరుడు కూడా ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా అయితే మాత్రం కోరుకుంటా ఉన్నాను. ఈరోజు అడుగుతా ఉన్నాను బీసీలందరి తరఫున కూడా. ఈరోజు పవన్ కళ్యాణ్ అయినా సమాధానం చెప్పాలా, తెలుగుదేశం పార్టీ అయినా సమాధానం చెప్పాలా. మా పాలసీ ఇది, మేము ఎందుకు ఇవ్వట్లేదు, ఒకరికి ఇబ్బంది కలుగుతుంది, ఆయనతో సమానంగా మేము చూడలేము, ఇదే స్థాయిలో బీసీకి మేము అధికారాలు మేము ఇవ్వలేము అని చెప్పండి. ఓకే, అయిపోతుంది కదా, దట్ ఇట్స్ ద మ్యాటర్.